అండి థర్డ్ క్లాస్ ఈవీఎస్ సెమిస్టర్ 2 అండి. కంప్లీట్గా 5 లెసన్స్ ఒకే వీడియోలో చేసేస్తాను. మన ఇల్లు 7th లెసన్. నివాసాల పరిణామక్రమం. గుహలు, తర్వాత పూరిల్లు కింద చేంజ్ అయ్యి, తర్వాత మట్టిల్లు, మట్టిల్లు నుంచి పెంకిటిల్లు, పెంకిటిల్లు నుంచి డాబా ఇల్లు, డాబా ఇల్లు నుంచి బహుళ అంతస్తుల భవనం. ఇట్లా రూపాంతరాలు చెందుతూ చివరికి బహుళ అంతస్తుల భవనం వరకు చేరుకుంది. నల్లమల్ల అడవిలో రకరకాల పండ్లు, దుంపలు, తేనె, చింతపండు, కంకుడుకాయలు అడవి నుండి సేకరిస్తారు. నెక్స్ట్, గుడిసెలో గోడలన్నీ ఎదురుతో నిర్మించబడి ఉంటాయి. పైకప్పు గడ్డి, కొబ్బరి లేదా తాటి ఆకులతో కప్పబడి ఉంటుంది. పెంకుటిల్లు గోడలు ఇటుక, సిమెంటుతో తయారై ఉంటాయి. పైకప్పు పెంకులతో కప్పబడి ఉంటుంది. మట్టితో తయారైన ఇండ్లు మట్టిని దిమ్మలుగా మార్చి ఎండబెడతారు. ఈ దిమ్మలతో గోడలు, పైకప్పు నిర్మిస్తారు. నెక్స్ట్ పేజ్. రాతితో కట్టిన ఇండ్లు, ఇంటి గోడలు, పైకప్పు రాతితో కట్టబడి ఉంటాయి. ఇల్లు, ఈ రకమైన ఇల్లు రాయలసీమ జిల్లాలో కనబడతాయి. బహుళ అంతస్తుల భవనం గది గోడలు ఇటుకలు, సిమెంటు, చెక్కతో నిర్మించబడి ఉంటాయి. పైకప్పు కాంక్రీటుతో చేయబడింది. ఇది స్తంభాలపై నిర్మించబడి ఉంది. పక్కా ఇంటి విల్లాలో గది గోడలు ఇటుకలు, సిమెంటుతో నిర్మించబడి ఉంటాయి. ఇంటి నేల చెలువురాయితో పరచబడి ఉంటుంది. గుడారాలు క్యాన్వన్స్ గుట్టతో తయారై ఉంటాయి. ఎదురు బొంగులను వీటికి ఆధారంగా ఉపయోగిస్తారు. గుడారాల్ని మిలిటరీ సైనికులు, అలాగే సర్కస్లలో పనిచేసేవారు గుడారాలు వేసుకుంటారు. కార్వాన్, ఇది చక్రాలతో నిర్మించబడి ఉంటుంది. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి నడపడానికి వీలుగా ఉంటుంది. మట్టి గడ్డిచే నిర్మించబడిన ఇల్లును కచ్చా ఇల్లులు అంటారు. అన్ని గుడిసెలు కచ్చా ఇల్లులే. ఇటుకలు, ఇసుక, ఇనుముతో నిర్మించబడిన ఇళ్ళన్నిటినీ పక్కా ఇల్లు అంటారు. ఇంటికి రకరకాల పైకప్పులను ఉపయోగిస్తారు. అవి ఏంటన్నా చూద్దాం. లోహపు రేకులు, కాంక్రీట్ పైకప్పు, పెంకుల పైకప్పు, గడ్డి ఆకులతో కప్పబడిన పైకప్పు. ఈ పైకప్పులు కొన్ని చదునుగాను, కొన్ని ఆటవాలుగాను ఉంటాయి. సింహం, ఎలుగుబంటి అడవులలోని గుహల్లో నివసిస్తాయి. కుందేలు, ఉడతలు బొరియాల్లోను, పక్షులు గూళ్ళల్లోనే నివసిస్తాయి. పక్షి గూడు, పశువులు ఆవులు, దూడలు, మేకలు, కుందేలు, బొరియా, కోతులు, చెట్టు, కుక్క, కెనెల్, కోళ్లను ఉంచేందుకు చేసిన తీగల గది, బుట్ట, గంప. సింహం గుహ, పాములు పుట్ట, పందుల దొడ్డే, గుర్రపు సాల, గొర్రెల దొడ్డి. ఇవి జంతువులు, వాటి నివసించే నివాసాలు. కోతులు, ఏనుగుల వంటి జంతువులు అడవిలో తిరుగుతూ ఉంటాయి. వాటికి ప్రత్యేకంగా నివాసాలు లేవు. గుర్తుపెట్టుకోండి. నేను ఈ లెసన్లో ఏది ఎక్స్ప్లెనేషన్ చేయలేదండి, ఎందుకంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకుని ఎవరైనా అర్థం చేసుకునే రీతిలో ఉంది కాబట్టి నేను అంత ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. పక్షులు గుడ్లు పెట్టుకోవడానికి, తమ పిల్లలను రక్షించడానికి గూళ్ళను కట్టుకుంటాయి. పుల్లలు, గడ్డి పరకలు, ఆకులు, పత్తి ఉపయోగించి తమ గూళ్ళను కట్టుకుంటాయి. ఇది ఒక పిచ్చుక. అది తన గూళ్ళను చెట్లపైన, పెంకుటుంటి దూలాలపైన కట్టుకుంటుంది. పుల్లలు, గడ్డి, ఆకులు, పత్తిని గూడు కట్టుకోవడానికి ఉపయోగిస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, పిచ్చుక గూడు కట్టుకోవడానికి ఏమేమి ఉపయోగిస్తుంది అని అడగచ్చు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వడ్రంగి పిట్ట చెట్ల కాండానికి పెద్ద త్వరలు చేసి తన నివాసాన్ని నిర్మించుకుంటుంది. గీజిగాడు పక్షి గడ్డి, కర్ర పుల్లలను ఉపయోగించి తన గూళ్ళను కట్టుకుంటుంది. అది గూడు కింద నుంచి ప్రవేశించడానికి ఒక ద్వారాన్ని కూడా ఏర్పరచుకుంటున్నాడు. ఎలుక గలువులో ఉంటుంది. కీటకాల నివాసాలు చూడండి. తేనెటీగలకి
తేనె పట్టు, సాలెపురుగుకి సాలెగూడు, పట్టుపురుగుకి పట్టు పురుగు. నెక్స్ట్ లెసన్ ఊరికి పోవడం. కర్నూలు జిల్లాలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పంచలింగాల ప్రాంతానికి చెందిన ప్రాంతాన్ని ఉన్నది. కర్నూలులో భవన నిర్మాణం కార్మికులు వారు రోజు తుంగభద్రా నదిని దాటడానికి పడవపై ప్రయాణించాలి. బస్సులు నిలుపు స్థలాన్ని బస్ స్టాండ్ అంటాం. బస్సు కోసం వేచి ఉండటానికి కూర్చోవడానికి అనువైన స్థలాన్ని ప్లాట్ఫామ్స్ అంటాం. కార్లు, బైక్లు, ఆటోలు మొదలైనవి రోడ్డు మీద నడుస్తాయి. పడవలు, ఓడలు నీటి మీద ప్రయాణిస్తాయి. విమానాలు, హెలికాప్టర్లు గాలిలో ప్రయాణిస్తాయి. రోడ్డు మార్గాలు. రవాణా విధానంలో ముఖ్యమైనవి రోడ్లు. రోడ్ల తయారీకి వాడే పదార్థాలను బట్టి 6 రకాలుగా విభజించవచ్చు. ఫస్ట్ మట్టి రోడ్డు, 2 గ్రావెల్ రోడ్డు, 3 ఎర్రమట్టి రోడ్డు, 4 గ్రానెల్ రోడ్డు, 5 తార్ రోడ్డు, 6 కాంక్రీట్ రోడ్డు. నెక్స్ట్ కర్నూలు జిల్లాలో మచ్చలపురిలో కంకర రోడ్లు ఉన్నాయి. మచ్చలపూరి నుండి హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటే విభిన్న రోడ్ల ద్వారా ప్రయాణించాలి. ముందుగా మట్టి రోడ్డుపై దగ్గరలో ఉన్న సంజమాల అనే పట్టణానికి చేరాలి. అక్కడి నుండి కాంక్రీట్ రోడ్డుపై కర్నూలు చేరాలి. అక్కడ తారు రోడ్డుపై హైదరాబాద్ వెళ్లే బస్సులో హైదరాబాద్ వెళ్ళవచ్చు. గుర్తుపెట్టుకోండి, కొన్ని రోడ్లను మనం పేర్లతో పిలుస్తాం. కొన్ని రోడ్లు అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాల పేర్లతో కలిపి పిలువబడతాయి. ఉదాహరణకి ఆసుపత్రి రోడ్డు, పంచాయతీ కార్యాలయం రోడ్డు. కొన్ని రోడ్లు ప్రముఖ వ్యక్తుల పేర్లతో పిలువబడతాయి. ఉదాహరణ పటేల్ రోడ్డు, గాంధీ రోడ్డు మొదలైనవి. గుర్తులు. పాఠశాల ప్రాంతం ఆ సింబల్ ఎలా ఉంటుందండి? ఒక అమ్మాయి, అబ్బాయి రోడ్ స్కూల్కి వెళ్తున్నట్టు ఇట్లా ఉంటుంది. దాన్ని పాఠశాల ప్రాంతం గుర్తని చెప్పండి. జెబ్రా క్రాసింగ్ అంటారు. వాహనాన్ని అధిగమించవద్దు. 2 ఏరో మార్క్స్ ఉండి దాన్ని క్రాస్ చేసినట్టు ఉంటుంది. సో అది. నెక్స్ట్ అన్ని వాహనములు ఎరుపు రంగు సిగ్నల్ పడినప్పుడు ఆగినవి. పచ్చ రంగు సిగ్నల్ పడినప్పుడు వాహనాలు కదిలి ముందుకు పోయినవి. బస్సు నడిపేవారిని డ్రైవర్ అంటారు. పడవ నడిపేవారిని కెప్టెన్, హెల్స్మన్, స్కిప్పర్. విమానాన్ని నడిపేవారిని పైలట్ అంటారు. రైలు నడిపేవారిని లోకో పైలట్ అంటారు. అది మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ సైకిల్లో ఉండే భాగాలు. పెడల్, సీట్, హ్యాండిల్, చైన్, చక్రం. భారత ప్రభుత్వం విద్యుత్, సిఎన్జి ఇంధనాలతో నడిచే వాహనాలను ఉపయోగించమని ప్రచారం చేస్తుంది. సూచనా బోర్డు. బోర్డ్స్ ఎక్కడ చూస్తారంటే పెట్రోల్ బంక్ లో చూస్తాయి. ఈ సింబల్ ఏంటంటే హెచ్చరిక, పెట్రోల్ మిశ్రమాలు ఉన్నాయనేసి చూపిస్తుంది. నో స్మోకింగ్, పొగ త్రాగవద్దు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలను అని చెప్పేసి ఈ బోర్డ్ సూచనలు. ఈ సూచన వచ్చి ఇంజన్ ఆపవలను. వాహనాలు అంబులెన్స్, రోడ్ రోలర్, ఫైర్ ఇంజన్, అగ్నిమాపక వాహనం, ప్రొక్లైన్. వీటి గురించి మనం డైలీ లైఫ్లో ఎప్పుడొకప్పుడు అట్లా చూస్తూనే ఉంటాం. నేను పెద్దగా ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదండి, ఎందుకంటే థర్డ్ క్లాస్ అంటే చాలా ఈజీ వేలోనే ఉంటుంది, మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో అందుకు నేను గట్టిగా అయితే ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. ఆ సెంటెన్స్ గట్రా ఏమైనా తెలియకపోతే, లేదంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా కూడా అడగచ్చు కదా అని మీకు ఏదైనా అనిపిస్తే కనుక ఒకసారి పాజ్ చేసి నోట్స్లో రైట్ చేసుకోండి. అత్యవసర పరిస్థితిలో 100, 104, 108 సేవలను వినియోగించుకోవాలి. ఇప్పుడు 9th లెసన్ మాట్లాడుకుందాం. భావ వ్యక్తీకరణ, కమ్యూనికేషన్. ఇతరులకు మన భావాలను, ఆలోచనలు తెలియపరిచే విధానాన్ని భావ వ్యక్తీకరణ అంటారు. చూడడం, తల ఊపడం, కాళ్ళు చేతులు కదపడం మొదలైన శారీరక సంజ్ఞల ద్వారా మన భావాలను ఇతరులకు తెలియజేస్తుంది. ఇవి కూడా కమ్యూనికేషన్ విధానాలే. మనం ఏదైనా చెప్పాలన్నప్పుడు సైగల ద్వారా, తల ఊపడం, చూడడం, కాళ్ళు చేతులు ఊపడం, సైకిల్ ద్వారా, ఇవన్నీ శారీరక సంజ్ఞల ద్వారా భావాలను తెలియజేస్తాం. ఇదంతా కమ్యూనికేషన్కి సంబంధించినవి అన్నమాట. నృత్య కళాకారులు, మైమ కళాకారులు వివిధ రకాల సంజ్ఞల భాషను ఉపయోగిస్తారు. నృత్య కళాకారులు భావాలను వ్యక్తపరచుటకు ముద్రలను ఉపయోగిస్తారు. ఒకరితో ఒకరు 2 రకాలుగా తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. 1 మౌఖిక సంభాషణ, 2 శబ్ద సంభాషణ. మౌఖిక సంభాషణలో వ్యక్తులు ఒకరినొకరు ఫోన్ ద్వారా కానీ పరస్పరం కానీ మాట్లాడుకుంటుంది. శబ్ద సంభాషణలో వ్యక్తి తన భావాలను, ఆలోచనలను హావభావాల ద్వారా వ్యక్తపరిస్తే ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు. మౌఖిక సంభాషణ అంటే ఏంటి? మాటల రూపంలో.
శబ్ద సంభాషణ అంటే ఏంటి? శబ్దాలు చేస్తూ, అంటే సైకిల్ చేస్తూ పటంలో వ్యక్తపరిచిన హావభావాలను గమనించండి. వీటిని ఎమోజీలు అంటారు. భావ వ్యక్తీకరణ 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, 2 పరోక్ష భావ వ్యక్తీకరణ. ప్రత్యక్ష వ్యక్తీకరణ అంటే ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటే ఇక్కడ వ్యక్తులు భావాలు, ఆలోచనలు వారి శారీరక కదలికల ద్వారా వ్యక్తపరుస్తారు. కరచాలం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటే ప్రత్యక్షంగా, అంటే మన కంటికి కనిపించే భావం, భావాలను, ఆలోచనలు మన కంటికి కనిపించే, అంటే ఇప్పుడు ఎదురెదురుగా మాట్లాడుకోవడం, అది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అని అనొచ్చు. కరచాలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. కరచాలనం అంటే ఏంటి? చేతితో ఊపుతూ మాట్లాడతారు కదా, అదే భావ వ్యక్తీకరణ, ప్రత్యక్ష భావ వ్యక్తి. పరోక్ష భావ వ్యక్తీకరణ అంటే మనం ఆ మనిషితో ఎదురుగా మాట్లాడలేము, ఫోన్లో కానీ, ఉత్తరాలలో కానీ, ఇట్లా మెయిల్స్లో కానీ మాట్లాడేవారిని పరోక్ష భావ వ్యక్తీకరణ అని అంటాం. మనం పోస్ట్ కార్డులు, ఫోన్ కాల్, మెయిల్, మెసేజ్ మొదలైన వాటిని పరోక్ష భావ వ్యక్తీకరణలకు ఉపయోగిస్తారు. పురాతన కాలంలో ప్రజలు దూరంగా ఉన్న వారికి వారు చెప్పదలుచుకున్నది టంకధ్వని ద్వారా, పొగ ద్వారా సంకేతాలు ఇవ్వడం, పావురాల ద్వారా లేఖలు పంపడం, మనుషుల ద్వారా లేదా గుర్రపు స్వారీ చేసి వారి ద్వారా ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వర్తమానాలు పంపేవారు. ఏదైనా సమాచారాన్ని ఎవరికైనా పంపించాలంటే కనుక పోస్ట్ లెటర్ల ద్వారా పావురాలకి ఉత్తరాలు కట్టి ఈ విధంగా పంపించేవారు అనమాట. లేదంటే స్వయంగా ఆ మనిషి వెళ్ళి, మనకు తెలుసు ఈ మనకి టంకధ్వని ద్వారా, పొగ ద్వారా సంకేతాలు ఇవ్వడం అన్న తెలియదు. సో ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత ఈ రోజుల్లో దూరంగా ఉన్న వారికి మెయిల్, మెసెంజర్ ద్వారా మన భావాలను వ్యక్తపరుస్తున్నాం. సంకేతనాలు, సంజ్ఞనలు, భావనలను సంకేతాల ద్వారా వ్యక్తపరచుటను సంకేత భాష అంటారు. చెవిటి, మూగ, దివ్యాంగ వ్యక్తులు తమ భాషను వ్యక్తపరచుటకు సంకేతన భాషను ఉపయోగిస్తారు. సంకేత అంటే ఏంటి? గుర్తులు. చెవిటి, మూగవారు ఏం చేస్తారు? వాళ్ళు సైకిలతో, గుర్తులతో వాటిలో మాట్లాడతారు. ఇవి కూడా గుర్తుంచుకోండి. పిడికిలి అంటే ఏ అని అర్థం. ఇట్లా బొటన వేలు పైకుండి 4 ఫింగర్స్ క్లోజ్ అయి ఉంటాయి, అది ఏ. 5th ఫింగర్ కూడా 4 ఫింగర్స్ మీద ఉంటే అది ఎస్. ఇలా ఉంటే ఎల్. సో గుర్తించుకోండి. పక్షులు దిష్టి బొమ్మను చూసి కాపలా మనిషిగా ఊహించుకుంటాయి. ఇదో ఒక రకమైన భావ వ్యక్తీకరణ. పొలాల్లో ఇట్లా దిష్టి బొమ్మలు పెడతారు. ఎందుకంటే పక్షులు పంటను తినడానికని వచ్చినప్పుడు అదే కాపలాదారుడు ఉన్నాడు, మనిషి ఉన్నాడు అనేసి ఆ పక్షులు ఆ పొలంలోకి రాకుండా ఉంటాయని ఆ దిష్టి బొమ్మను అట్లా పెడతారు. దృశ్య భావ వ్యక్తీకరణ. దృశ్య భావ వ్యక్తీకరణ అంటే కళ్ళతో చూసేదాన్ని దృశ్య భావ వ్యక్తీకరణ అంటారు. తాబేలు, నత్తలు బెదిరింపులకు గురైనప్పుడు రక్షణ కోసం వాటిని తలను మడుచుకుంటాయి. ఇది మనం చూడగలుగుతాం. సో అందుకు దృశ్య భావ వ్యక్తీకరణ అని అంటారు. కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపుతాయి. కుక్కలు తోకను ఊపడం కూడా మనం చూస్తాం. కాబట్టి దీన్ని కూడా దృశ్య భావ వ్యక్తీకరణ అని చెప్తాం. శ్రవణ భావ వ్యక్తీకరణ. ఏనుగులు గీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయంట. నెక్స్ట్, గుంపులో ఇతర తోడేళ్లను పిలవడానికి తోడేళ్లు ఊల పెడతాయి. అరుపుల ద్వారా అంటే శ్రవణం ద్వారా భావ వ్యక్తీకరణకి అవగాహన చేసుకుంటాయి. నెక్స్ట్, స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. కుక్కలు, పిల్లులు తమ పిల్లలను నాకడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తాయి. అలా నాకడం ద్వారా వాటి పిల్లలకి శుభ్రం చేస్తాయి, ఉద్దీపనం చేస్తాయి. సెకండ్ పాయింట్, కోతుళ్ళు, బొబున్లు ప్రేమను కనపరచడానికి ఒకదానినొకటి దువ్వుకుంటాయి. మీకు తెలుసా, వాగల్ డాన్స్ అనేది తేనెటీగల్లో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ. కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియపరుస్తాయి. డాన్స్ చేయడం అన్నది మనం కంటితో చూస్తాం కాబట్టి దృశ్య భావ వ్యక్తీకరణ అని అంటారు. రసాయనిక భావ వ్యక్తీకరణ. పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి. పాములు, కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాటి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి. నెక్స్ట్ లెసన్, ఆటలు, వినోదం. ఇండోర్ గేమ్స్: చదరంగం, క్యారమ్ బోర్డ్, అష్టాచమ్మ, వామన గుంతలు. లోపల ఆడే ఆటలను ఇండోర్ గేమ్స్ అంటారు. లూడో, చైనీస్, చెక్కర్స్, టేబుల్ టెన్నిస్ మొదలైనవి ఇండోర్ గేమ్స్ అంటారు. గేమ్స్ మనం శరీరం తేలికగా ఉండడం కోసం చేసే క్రియనే వినోదం అంటారు. గేమ్స్ ఖాళీ ప్రదేశాల్లో క్రీడా మైదానంలో ఆడే ఆటలను అవుట్డోర్ గేమ్స్ అంటారు. ఉదాహరణ ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, టెన్నికాయిట్ మొదలైనవి. మీకు తెలుసా, కబడ్డీ మన రాష్ట్ర క్రీడ, హాకీ మన జాతీయ క్రీడ. స్థానిక ఆటలు. పల్లెలలో పిల్లలు వివిధ రకాలైన ఆటలు ఆడతారు. ఉదాహరణ ఏడు పెంకులాట, కోత కమ్మచ్చి, బంగారులాట, పులి మేక, ముక్కుగిల్లే ఆట,
తొక్కుడు బిళ్ళ, నేలబండ, కర్రా బిళ్ళ మొదలైనవి ప్రాంతీయ ఆటలు. స్థానికుల ఆటలన్నా ప్రాంతీయ ఆటలన్నా ఒకటే. రింగ్ను ఉపయోగించి టెన్నికాయిట్ను, తాడును ఉపయోగించి తాడాటను ఆడతారు. క్రికెట్కి కావాల్సిన వస్తువులు బాల్, బ్యాట్, స్టంప్లు అనేవి క్రికెట్ ఆడేందుకు వాడే పరికరాలు. పిల్లలు టీవీ చూడడం కానీ ఎలక్ట్రానిక్ పరికరాలతో వీడియో గేమ్స్ ఆడడాన్ని కానీ ప్రాముఖ్యతను ఇస్తారు. కానీ అలాంటి ఆటలు ఆడటం ద్వారా వారి ఆరోగ్యం దెబ్బతింటుంది, కళ్ళపై ప్రభావం చూపుతుంది, ఊబకాయం వస్తుంది. పిల్లల ఆట స్థలంలో రోజుకు కనీసం 2 గంటలు ఆడాలి. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పిల్లలు ఆడడానికి అనువైన సమయం. అడగొచ్చండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పిల్లలు ఏ ఏ సమయాలలో ఆటలు ఆడవచ్చు? సాయంత్రం 4 నుంచి 6 వరకు. ఎలక్ట్రానిక్ పరికరాలతో కానీ టీవీ చూడడం వల్ల కానీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అది దేని మీద ప్రభావం చూపిస్తుందంటే కళ్ళపైన ఒకటే అనుకుంటాం, కానీ ఊబకాయం అన్నది మనకు ఆలోచనకు రాదు. సో ఊబకాయం కూడా ఉన్నది. సో గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కనుక మీకు తెలియలేని పాయింట్స్ ఉంటే కనుక ఒక పేపర్ తీసుకొని అందులో ఒక బుక్ తీసుకొని దాంట్లో నోట్ చేసేసుకోండి. మీరు చదువుకున్నప్పుడల్లా ఒకసారి దాన్ని చూసుకుంటే మీకు చదివే పని లేకుండా ఈజీగా గుర్తుంటుంది. ఆటల వలన ఉపయోగాలు: ఆనందం, ఆరోగ్యం పొందుతారు. సెకండ్ పాయింట్, పరస్పర సహకారం, ఐక్యత, పరస్పర అవగాహన, నాయకత్వ లక్షణాలు లాంటి ఉన్నత వ్యక్తిత్వ లక్షణాలు అభివృద్ధి చేసుకుంటారు. థర్డ్ పాయింట్, జట్టుతో పనిచేయడానికి సంసిద్ధత చూపిస్తారు. ఫోర్త్ పాయింట్, ఏకాగ్రత, సహనం అభివృద్ధి చేసుకుంటారు. ఫిఫ్త్ పాయింట్, అపజయాన్ని అంగీకరించడం, విజయాన్ని ఆనందించడం వంటి జీవన నైపుణ్యాలని అలవర్చుకుంటారు. సిక్స్త్ పాయింట్, తమ వంతు వచ్చే వరకు ఓపికతో ఎదురు చూడడం. ఇవి ఆటల వలన ఉపయోగాలు. గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేసేలా ఉండాలి. జట్టులో ఉన్న ఆటగాళ్ళు పరస్పర సహకారంతో ఒకరినొకరం గౌరవించుకోవడం అలవడుతుంది. దీనిని బంధస్ఫూర్తి అంటారు. పొడుపు కథలు ఉన్నాయి చూడండి, మేబీ అడిగే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి చెప్తున్నాను. నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు. ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం. పాములు ఎక్కడం దిగడం అంటే అది ఏ గేమ్లో ఉంటుంది? వైకుంఠపాలి. నెలుపు తెలుపు గల్లు మధ్యన రాజు రాణి. ఏంటది? చెస్ బోర్డు. రంగురంగుల గాజు బంతులు, గురి చూసి కొడితే అన్నీ నీ సొంతం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. గోళీలు. రెక్కలు లేవు కానీ ఎగరగలదు, ఆకాశంలో పైకి కెలుగుతుంది. గాలిపట. వినోదం వలన మన మనస్సు శరీరం తేలికవుతుంది. వినోదం మన మనస్సు శరీరం పనిచేయడానికి కావాల్సిన శక్తినిస్తుంది. ఆటలు ఆడడం వల్ల మన బాడీ చాలా తేలిగ్గా ఎంతో చురుకుగా ఉంటుంది. ఆటలు వినోదం వలన పిల్లల్లో ఏకాగ్రత, సహనం, క్రీడాస్ఫూర్తి అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ లెసన్, దిక్కులు మూలలు. చూసుకోండి. తూర్పుకి ఆపోజిట్ సైడ్ పడమర ఉంటుంది, ఉత్తరానికి ఆపోజిట్ సైడ్ దక్షిణం ఉంటుంది. కానీ ఆ ఉత్తరం ఎటువైపు దక్షిణం ఎటువైపు అని కొంతమందికి తెలియదు, వాళ్ళ గురించి చెప్తున్నానండి. తూర్పు వైపు నుంచున్నప్పుడు ఎడమ చేతి ఉత్తరం వస్తుంది, కుడివైపు దక్షిణం వస్తుంది. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే తూర్పు వైపు ఇటువైపు నుంచుంటే చేతులు చాచితే గనక ఉత్తరం ఎడమ సైడు, దక్షిణం తూర్పు సైడు వస్తుంది. ఉత్తరానికి తూర్పుకి మయాన్న ఈశాన్యం ఉంటుంది. తూర్పు సైడ్ నుంచున్న తర్వాత దేవుడి మూల ఎప్పుడు ఈశాన్య మూలే ఉంటుంది. అది ఏ రెండిట్ల మయాన్ అంటే తూర్పుకి ఉత్తరానికి మయాన్న ఈశాన్య మూల ఉంటుంది. నెక్స్ట్, తూర్పుకి దక్షిణానికి మధ్య ఆగ్నేయం ఉంటుంది. ఆగ్నేయం అంటే వంటగది. వంటగది ప్లేస్ వచ్చి ఆగ్నేయం. సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దక్షిణం పడమర. నైరుతి. వర్షాకాలంలో ఎక్కువగా నైరుతి నుంచే వర్షాలు పడుతూ ఉంటాయి, అంటే నైరుతి నుంచే వేస్తాయి. ఇటు సైడ్ ఎక్కువగా బరువు ప్లేస్ చేయాలని చెప్పేసి అంటారు. పడమర నుంచి ఉత్తరానికి పడమట, ఉత్తరానికి మూలగా వాయువ్యం ఉంటుంది. మీకు తెలుసా, పురాతన కాలంలో నావికులు సూర్యుడు, నక్షత్రాలు, పవనాల దిశలను బట్టి దిక్కులు కనుగొనేవారు. నేటి కాలంలో మనం దిక్సూచి GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ను ఉపయోగించి దిక్కులు కనుగొంటున్నాం. ఇది ఒకసారి చూసారండి ఎప్పుడైనా? మన ఫోన్లో కూడా ఉంటుంది, కాంపస్ అనేసి ఒక యాప్. అది ఓపెన్ చేశారంటే మన ఈ విధంగా మనకి సర్కిల్ కనిపిస్తుంది. మనం ఉన్న పొజిషన్ బట్టి మనం ఏ సైడ్ నుంచి ఉన్నాం, ఎన్ని డిగ్రీలో నుంచి ఉన్నాం అన్నది మనకి క్లియర్గా చెప్తుంది. ఒకసారి మీకు తెలియకపోతే ఫోన్లో కాంపస్ యాప్ చూడండి, ట్రై చేయండి ఒకసారి. తూర్పుని నుంచోండి. తూర్పును కూడా ఎగ్జాక్ట్గా మీరు ఏ డిగ్రీస్లో నుంచున్నారు, కరెక్ట్గా నించున్నారా, ఎన్ని డిగ్రీస్లో నుంచున్నారు,
అనేసి కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. దీన్ని జిపిఎస్ తెలుసు కదండి. ఒక వ్యక్తి అడ్రస్ తెలుసుకోవాలంటే తను షేర్ చేసిన జిపిఎస్ని పట్టుకొని మనం ఆ వ్యక్తి వరకు వెళ్ళవచ్చు. ఏదైనా బాగా తెలిసిన ప్రాంతం సమీపంలో చిరునామాను సులువుగా కనుగొనవచ్చు. ఈ తెలిసిన ప్రదేశాలను మైలురాయి అంటారు. పాఠశాల కానీ, వైద్యశాల కానీ, పంచాయతీ కార్యాలయం. తెలిసిన ప్రదేశాలు, వాటికి ఉన్న గుర్తులు. ఇల్లుకి గుర్తు సింబల్ ఏంటి? ఇల్లు రూపంలోనే వచ్చినది. చూడండి, పోస్ట్ ఆఫీస్, దానికి సింబల్ వచ్చి రూట్ టైపు. రూట్ ఎట్లా పెడతాం, మనం ఎట్లా పెడతాం కదా, అట్లా 2 రూట్స్ వచ్చినాయి. స్కూల్ అయితే ఒక 2 పిల్లలు నడుస్తున్నట్టు వస్తుంది. హాస్పిటల్కి ప్లస్ సింబల్. ట్యాంక్కి ట్యాంకులానే ఉన్నది, ఇదిగానే ఐడెంటిఫై చేయొచ్చు. చేతి పంపు, హ్యాండ్ పంపే డయాగ్రామ్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి 3 గుర్తుపెట్టుకోవాలి. ముందు, వెనుక, కుడి, ఎడమ పక్కలు అంటారు. గుర్తులు అనేవి మైలురాయిని తెలియజేస్తాయి. మైలురాయి అనేది ఒక ప్రాంతంలో బాగా తెలిసిన. సో కంప్లీట్ అయిపోయింది. ఈవీఆర్ 3rd క్లాస్ సెమిస్టర్ 2 ఈవీఆర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకే వీడియోలో చేశాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీ వరకు చేరుతాయని నా ఉద్దేశం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.